ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. రేపు మన ఎలక్షన్స్ ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఇంకా 48 గంటల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇంతకుముందు ఎలా ఉంది మనము రాష్ట్రము ప్రతిపక్షాల వాళ్ళు మన రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఇప్పుడు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలన మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందో మనందరికీ కూడా తెలుసు. అంతేకాదు ముఖ్యంగా మనకి 4,80,00,000 మంది ఓటర్స్ ఉంటే దానిలో మహిళలే ఎక్కువగా ఉండటం కూడా మన అందరం కూడా గమనించాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోని ప్రవేశపెట్టారో 100% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్ అన్న. అంతేకాదు ఆయన అధికార పీఠం మీద కూర్చున్న మరుక్షణం నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అవసరం ఉందో ముఖ్యంగా ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ కూడా ఎంతో ట్రాన్స్పరెంట్గా, డెడికేటెడ్గా, ఒక డిటర్మినేషన్తో చెప్పింది చెప్పినట్టుగా ఎంతో కమిటెడ్గా చేసి చూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రతిపక్షాల వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉంది, మన మేనిఫెస్టో ఎలా ఉంది? ఇంతకుముందు మేనిఫెస్టోని నీట్గా చేసి సక్సెస్ చేశారు. ఇప్పుడు మన మేనిఫెస్టో కూడా నీట్గా ఎంతో మినీ మేనిఫెస్టోని చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా మనకి మేనిఫెస్టో, ముఖ్యంగా దానిలో కూడా ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, మహిళలకు కూడా. అంతేకాకుండా మహిళలకి వడ్డీ లేని రుణాలని 3 లక్షలకు పెంచడం, అదేవిధంగా పెన్షన్ను కూడా 2 దఫాలుగా 500కి పెంచి టోటల్గా 3,500 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాదు నిరుద్యోగులకు కూడా అలా ప్రతిదీ కూడా మళ్ళీ బెటర్గా చేసుకుంటూ ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అన్నీ కూడా కొంచెం పెంచుకుంటూ ఇంత క్రితం ఏదైతే గత మేనిఫెస్టో ఉందో దాన్నే కొంచెం మోడిఫికేషన్స్ చేస్తూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మనకున్న బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చాలా ప్లాన్డ్గా, చాలా బ్యాలెన్సింగ్గా మన మేనిఫెస్టోని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే కూటమిగా వచ్చిందో వాళ్ళు ఏం చేశారో, వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉంటుందో, వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉంటుందో, వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంటుందో మనందరం కూడా చూసాం. ముఖ్యంగా మన భవిష్యత్తు, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మనం దాన్ని బెటర్గా చూడాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రమే ఆ కంటిన్యూటీ ఉంటుంది, లేదంటే అవన్నీ కూడా ఆగిపోతాయి. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మనం కోవిడ్లో కూడా ఎంత లో బడ్జెట్లో మనం ఏపీ ఉన్నా కానీ కోవిడ్లో కూడా ఆయన చెప్పినట్లుగా ఏ పథకాలు కానీ ఏది కూడా ఆపకుండా ఎంతో సపోర్టివ్గా ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా, ఇంటి మనిషిగా లీడ్ చేశారు మన రాష్ట్రాన్ని. అది అందరికీ తెలుసు, ఓటర్స్ అందరికీ. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి మరీ, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా డిసైడెడ్, వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు ఎవరికి వెయ్యాలి అని చెప్పేసి. మీరు డిసైడెడ్ అని చెప్పి అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏవైతే కామెంట్స్ వస్తున్నాయో, ఏవైతే మేము ముందుకు వెళ్తూ ఉన్నామో అడ్డుకట్టలు ఏ విధంగా వేస్తూ, కేసులు ఫైల్ చేస్తూ, కంప్లైంట్స్ చేస్తూ, ప్రతిపక్షాల వాళ్ళు మమ్మల్ని వర్క్ సరీస్ చేసుకోనీయకుండా ఏ విధంగా బ్రేక్స్ వేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. ఇవి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు చేసేది ప్రతిదీ కూడా మాకే ప్లస్ అవుతుంది. ఒక విధంగా మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాష్ట్ర ప్రజలే, ఓటర్సే మాకు క్యాంపెయినర్స్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. ప్రతిపక్షాలు కూడా మాకే స్టార్ క్యాంపెయినర్స్గా మారిపోయి వాళ్ళు మాట్లాడే మాట కావచ్చు, వాళ్ళు చేసే ప్రతి పని కూడా అలాగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్న విషయం అండి ఇది. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్స్లో ముఖ్యంగా ఓటర్స్ ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అటు ఎంపీ అభ్యర్థికి, ఇటు ఎమ్మెల్యే అభ్యర్థికి, మనందరికీ తెలుసు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది 175 నియోజకవర్గాల్లో ఎంత ఇంపార్టెంట్ ఉన్నది, ఎంత డిఫికల్ట్ కాన్స్టిట్యుయెన్సీ రాష్ట్రంలో అనేది అందరికీ తెలుసు. కాబట్టి రజనీ మేడం వచ్చిన మరుక్షణం నుండి ఎంత డెడికేటెడ్గా ఆవిడ కూడా చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఆవిడ ఎర్లియర్గా కూడా ఆవిడ చిలకలూరుపేటలో ఎంత మంచిగా చేశారు, అలాగే ఒక మినిస్టర్గా ఎంత బాగా చేశారు, ఒక ఇన్ఛార్జ్గా వైజాగ్లో ఎంత బాగా చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ముఖ్యంగా మన గుంటూరుని దృష్టిలో పెట్టుకొని
అటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, గుంటూరు డెవలప్మెంట్ని, గుంటూరు జిల్లా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే క్రమంలో ఇక్కడ రజనీ మేడంకి నెంబర్ 3లో, అలాగే ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య గారికి నెంబర్ 1లో మీరందరూ కూడా మీ విలువైన ఓటును మంచిగా వేసి, ముఖ్యంగా ఇంకొకటి, మీరు బీప్ సౌండ్ రాగానే వదిలేయద్దు. లాంగ్ బీప్ వచ్చే వరకు కూడా ఒక 5 అంకెలు లెక్క పెట్టే వరకు లాంగ్ బీప్ ప్రెస్ చేసి పట్టుకొని మరీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఓటు వెయ్యాలి అని చెప్పేసి అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా నా చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. నా పేరు జక్కిరెడ్డి సుబ్బాయమ్మ, స్టేట్ హిస్టరీ అకాడమీ డైరెక్టర్ని. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉండడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా మద్దతునిస్తూ 15 సంవత్సరాల నుంచి కూడా ఆయనకి మద్దతునిస్తున్నాము. కేవలం మరి రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని మరి ఆయన ఏదైతే పాదయాత్రలో చెప్పారో అదే విధంగా ఆయన అనేక వాగ్దానాలు కానీ మా నాడిని గుర్తించి చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను నిరాటంకంగా చెప్పగలను. మరి ఇప్పుడు ప్రస్తుతం మేనిఫెస్టోలు చూసినా కూడా మరి 70,000 కోట్ల మేనిఫెస్టో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయన్ని విమర్శించినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు 1,70,000 కోట్ల మేనిఫెస్టో ఇచ్చాడు. హౌ ఇట్ పాసిబుల్? అది నెరవేర్చే అదేనా? అంతకుముందు కూడా 14-19లో పసుపు కుంకుమ అని చెప్పి పెట్టారు. అది జనం పూర్తిగా కూడా అవాయిడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి, నా పరిపాలన నచ్చితేనే, మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అన్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క బాణి కానీ, ఆయన యొక్క శైలి కానీ, మహిళల పట్ల మళ్ళీ పేద పొడుగు వర్గాల మధ్య చూపిస్తున్నటువంటి ఆదరణ కానీ మరి పట్టి చూస్తే ప్రతి వాళ్ళు కూడా జగనన్న, జగన్ మామ, జగన్ నా కొడుకు అని చెప్పి అందరి హృదయాల్ని చూరగొన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా నేనున్నాను. ఆయన కూడా అలాగే ఉన్నారు. ఆయన కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. మరి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా ఇవన్నీ కూడా కూడు గూడు గుడ్డ అనేది. వీళ్ళు విద్య, వైద్యం, ఆరోగ్యము, మరి 17 మెడికల్ కాలేజీలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటారు. ఏంటంటే అభివృద్ధి? మానవ అభివృద్ధి, అది అభివృద్ధి కాదా? మరి వైద్యం ద్వారా భావి భారత పౌరుల్ని, అమ్మఒడి ద్వారా, విద్యా దీవెన ద్వారా, వసతి దీవెన ద్వారా ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి నాడు నేడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే అది లాంగ్ స్టాండింగ్ ప్రాజెక్టు. అది తెలియక ఇప్పుడు ఒక బిడ్డకే కాదు 2 బిడ్డలకి ఇస్తానంటున్నాడు. ఆయన విమర్శిస్తున్నావు కదా నువ్వు పథకాలని. ఇన్ని పథకాలను నువ్వు విమర్శిస్తున్నప్పుడు నువ్వు మేనిఫెస్టో ఎలా తయారు చేయగలిగావు? నువ్వు విమర్శించినప్పుడు దానికి వేరుగా నువ్వు మేనిఫెస్టో తయారు చేయాలి. అలవి కానీ 4,000 పెన్షన్ నువ్వెందుకండి? మరి నిజంగా మరి 15 సంవత్సరాలు చేసావు మా అభివృద్ధి అన్నాడు. కూటమి ఎందుకండి నీకు? 3 పార్టీలను కలుపుకున్నావు. ఆ కూటమి నీకెందుకు? వ్యక్తిత్వం సింహంలాగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సింహంలాగానే గెలుస్తాడు. రేపు రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గుంటూరు టు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశమే. మరి చిలకలూరుపేటలో కూడా నేను ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు కాంగ్రెస్ టైంలో, తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన అడుగు జాడలోనే నడుస్తూ ఉన్నాం. అక్కడ బద్దలు కొట్టి ఆమెను గెలిపించుకొని తీసుకొచ్చాం మేము. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఆయన ఇక్కడ ఆమె చేసినటువంటి పనులు బట్టి, ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి, మరి రజనీ గారు ఆ విచక్షణ జ్ఞానాన్ని బట్టి ఇవైతే ఇక్కడ నెగ్గుకు రాగలదని ఆమెని ఇక్కడ పంపించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి హెల్త్ మినిస్టర్ ఇచ్చారంటే ఆమె యొక్క ప్రతిభ అక్కడే తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆమెను ఇక్కడికి వేసారు. కాబట్టి మేము మహిళలు అందరం కూడా ఆమెను తెచ్చుకున్నట్టయితే మనం అనేక పనులు నెరవేర్చుకోవచ్చు, మహిళలకు న్యాయం చేయగలము. మరి 52% రిజర్వేషన్ ఉంటే ఎవరైనా మరి కార్పొరేషన్స్ ఎవరైనా ఇచ్చారని ఎన్ని కులాలు ఉన్నాయో మాకే తెలియదు.
అట్లాంటి ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేము మహిళలందరం కూడా సైనికుల్లాగా పనిచేసి ఇక్కడ రజనీ మేడం గారిని మరి అత్యంత మెజారిటీతో గెలిపించాలని పట్టుదలతో ఉన్నాము. అలాగే మరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలార్ రోసీ గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, మరి పొన్నూరులో కూడా గెలిచారు. వారి మామగారైన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉమ్మడి రాష్ట్రాల మినిస్టర్గా చేశారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తూ మేమందరం కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయానికి వచ్చాము. అందరూ కూడా మహిళలు కానీ మరి ఓటర్స్ మహాశైలందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఒక్క ఓటుతో మనం 5 సంవత్సరాలు పరిపాలించగలిగే వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నాం. అత్యంత కీలకమైనది ఓటు అనేది. ఎంతో కష్టపడితేనే ఓటు వచ్చింది. ఓటు హక్కు విలువ తెలుసుకొని మరి ఇతర మాటలకి మనం ఏ వ్యక్తిని గెలిపించుకున్నట్టయితే మనము న్యాయం చేయగలము. మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలోచన చేయండి ఎవరు మేలు చేశారనేది. మరి ఆయన కూడా చెప్పారు, నా వల్ల మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని. అది గుర్తుపెట్టుకొని అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మరీ మహిళా విభాగం తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. పేరెడ్డి, వైఎస్ఆర్టీపీ ప్రైవేట్ పాఠశాల అధ్యక్షుడిని. రేపు మే 11 జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రపరంగా కానీ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరంగా కానీ ఎక్కడైతే మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నిలబడుతున్నారో వాళ్ళందరికీ మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మా పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం. దీనికి ముందుగా మా మేనిఫెస్టో ఒకసారి పరిశీలించినట్లయితే బడ్జెట్కు అనుకూలంగా ఎంతవరకు మాకు అవకాశం ఉందో అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని కేటాయించడం జరిగింది. దీనికి భిన్నంగా ఏదో ప్రజలని మాయబుచ్చి ఓట్లు దడ్డుకోవడానికి టీడీపీ పార్టీ తమ యొక్క మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. వివేకవంతమైన ప్రజలు ఆలోచించి 2 మేనిఫెస్టోలని పరిశీలించి తమ యొక్క అమూల్యమైన ఓటుని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి విడుదల రజనీ మేడం గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కిలార్ రోసీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఒకసారి మనం మేనిఫెస్టోని పరిశీలించినట్లయితే ప్రభుత్వ పరంగా విద్యకు అత్యధిక కేటాయింపులు ఇచ్చి ఈ 5 సంవత్సరాల్లో నాడు నేడు, అమ్మఒడి, గోరుముద్ద, అలాగే మౌలిక వసతులు, అలాగే ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ కరికులాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని తన యొక్క మేనిఫెస్టోని ఇప్పుడు మళ్ళీ ప్రకటించడం జరిగింది. నవరత్నాలను కంటిన్యూ చేయడం జరిగింది. పెన్షన్ విధానాన్ని పెంచుకుంటూ పోవటం జరిగింది. అలాగే అన్ని రకాల యువతకైతేమి, మహిళలకైతేమి, రైతులకైతేమి తన యొక్క కేటాయింపుల్ని బడ్జెట్లో కేటాయించి అన్ని వర్గాలకి న్యాయం చేసేలా బడ్జెట్ ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అమూల్యమైన ఓటుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం.